అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. 21. యద్యదాచరతి శ్రేష్ట తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, శ్రేష్ఠులైన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా ఆచరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు. యదా రాజా తదా ప్రజ అనే మాటకు ఇది అన్వయం. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో వారిని చూచి చిన్నవాళ్ళు అదే ఆచరిస్తారు. కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలను చేయక తప్పదు. మామూలు ప్రాపంచిక విషయములలో కానీ ఆధ్యాత్మిక విషయములలో కానీ పెద్దలు పిల్లలకు మార్గదర్శకముగా ఉండాలి. పెద్దలే తప్పు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు కదా. కాబట్టి పెద్దలు కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మోడల్గా ఊహించుకుంటూ ఉంటారు. పెద్దలు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించకూడదు. ఒకవేళ అర్జునుని విషయానికే వద్దాము. అర్జునుడు శౌర్యవంతుడు, ధీరుడు, పరాక్రమవంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఇంద్రుని అర్థసింహాసనం మీద కూర్చున్నాడు. అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్బల్య స్థితిలో యుద్ధం చేయనంటే ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు కదా. అందరూ విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి పోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మమును ఆచరిస్తూ తన బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ యుద్ధము చేస్తే యువకులు కూడా ఆయననే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు కూడా దానినే ప్రమాణంగా తీసుకుంటారు. పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వారినే అనుసరిస్తారు. ఆ కారణం చేతనే వేద విద్య, సనాతన ధర్మములు పరంపరానుగతముగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఈనాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మసాక్షారం పొందిన వారు కూడా వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోక కళ్యాణం కొరకు కర్మలు చేస్తుంటారు. వారిని అనుసరించటం మన విధి. జగద్గురువు శంకరాచార్యుల వారు జీవన్ముక్తుడు, కానీ ఆయన దేశమంతా కాలినడకన తిరిగారు, ధర్మ ప్రచారం చేశారు, మానవులకు ఉపయోగించే ఎన్నో గ్రంథాలు రాశారు. ఎందుకు? తన కోసం కాదు, లోక కళ్యాణం కోసము. అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలము వేదములు, శాస్త్రములు చదివినంతనే ప్రయోజనము లేదు. వాటిలో ఉన్న ధర్మములను పెద్దలు తాము ఆచరించి చూపించి భావితరాలకు మార్గదర్శకత్వం కావాలి. ఇందులో ప్రమాణము అని వాడారు. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్టు చూసే బుద్ధి, దానికి వికృతి భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే బుద్ధి. మనమంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాము. తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాము. ప్రాపంచిక సుఖములు సత్యములు శాశ్వతములు అనే భ్రమలో వాటి వెంట పరిగెడుతూ ఉంటాము. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలియజేసే దానిని ప్రమాణము అని అంటారు. అన్ని ధర్మములకు ప్రమాణము వేదము. వేదములు ఒకరు రాయలేదు. మహర్షులు తమ సమకాలీన జీవితములో వివిధములైన విషయములను, ఆచారములను, వ్యవహారములను, కర్మలను దర్శించి
అందులో మానవాళికి ఉపయుక్తమైన వాటిని, మానవులు ఆచరించవలసిన వాటిని, తమ బుద్ధిని జ్ఞానమును జోడించి మనకు తెలియజేశారు. వేదములను ఋషులు దర్శించారు కానీ సృష్టించలేదు. అందుకే వారు వేదద్రష్టలు, స్రష్టలు కాదు, వేదద్రష్టలు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తాయి కాబట్టి వేదములు అంటే శృతులు మనకి మొదటి ప్రమాణము. వేదములు మానవాళికి సులభముగా అర్థమయ్యేవి కావు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడ పొందుపరిచి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవడానికి మానవులకు జీవితకాలం సరిపోదు. ఆ కారణం చేత మరి కొంతమంది ఋషులు ఆ వేదములను సంపూర్ణముగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారమును ధర్మములను అన్నిటినీ ఒకచోట చేర్చి మనకు అందించారు. వాటిని స్మృతులు అంటారు. స్మృతులు మనకు రెండవ ప్రమాణము. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి మొదలగునవి. వీటిలో మానవులు దైనందిన జీవితములో ఆచరించవలసిన ధర్మములను, విధులను, కర్మలను వివరముగా పొందుపరిచారు. శృతి అంటే వేదములు తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే, స్మృతి తల్లి చెప్పినట్టు వివరంగా చిన్న కథల రూపంలో లాలించి బుజ్జగించి అర్థమయ్యేటట్టు చెబుతుంది. స్మృతులు అంటే శృతులు కానీ స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి, అవి చదివినా అర్థం కాని వారికి మూడవ ప్రమాణం ఏమిటయ్యా అంటే శిష్టాచారము. అంటే శ్రేష్ఠులైన వారు ఏమేమి ఆచరిస్తారో వాటిని మనము ఆచరించాలి. జ్ఞానులు, బుద్ధిమంతులు అయిన పెద్దలు ఏమి చేశారో వాటిని ప్రమాణముగా స్వీకరించాలి. మానవులకు ఎక్కడెక్కడ దేని గురించైనా సందేహాలు వస్తే వారి ఇష్టం వచ్చినట్టు చేయకుండా జ్ఞానులు, పురోహితులు చెప్పినట్టు చేయడం మంచిది. పాండవులు ఒక అర్ధరాత్రి పూట ఒక గంధర్వునితో తగదా పెట్టుకున్నారు. అప్పుడు ఆ గంధర్వుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు, కానీ మీరు ఒక పురోహితుని మీ ముందు ఉంచుకోండి. ఆయన మీకు తగిన సమయంలో ధర్మబోధ చేస్తారు. పురోహితుడు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పారు ఆ గంధర్వుడు. అప్పటి నుంచి వారు దౌమ్యుడిని తమ పురోహితునిగా పెట్టుకున్నారు. కాబట్టి మానవులు ధర్మము గురించి తెలుసుకోవాలంటే వారు పురోహితులను, పెద్దలను, జ్ఞానులను ఆశ్రయించాలి. వారి ఆచార వ్యవహారములను అనుసరించాలి. ఇదే మూడవ ప్రమాణము. ఈ మూడు ప్రమాణములలో ఆఖరిది శిష్టాచారమే అయినది. శిష్టాచారము సామాన్య మానవులకు చాలా ప్రముఖమైనది, ఆచరించదగ్గది. ఎందుకంటే శృతులు, స్మృతులు కేవలం బోధిస్తాయి, కానీ శిష్టాచారము పెద్దలు ఏం చేస్తున్నారో చూచే అవకాశం కల్పిస్తుంది. అదే చూచి నేర్చుకోవడం. పెద్దవారు, బుద్ధిమంతులు తాము ఆచరించి ఇతరులకు చూపిస్తారు. పెద్దలు చేసిన మంచి పనులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారు అనుసరించిన ధర్మ మార్గమునే అనుసరిస్తారు పిల్లలు. వారిని చూసి వారి పిల్లలు కూడా అదే ధర్మ మార్గమును అనుసరిస్తారు. అది వాళ్ళ ఆచారముగా, వారి ప్రమాణముగా తరతరాలకు సంక్రమిస్తుంది. ఈ శిష్టాచారము ఎవరి వద్ద నుంచి నేర్చుకోవాలి అంటే మనకు 4 గురువులు అంటే శ్రేష్ఠులు ఉన్నారు. వారిలో మొదటిది తల్లి. తల్లి మనకు మొదటి పాఠం చెబుతుంది. చేయవలసినవి, చేయకూడనివి నేర్పుతుంది.
అది ఆమె బాధ్యత. రెండవ శిష్యుడు తండ్రి, రెండవ శిష్యుడు తండ్రి, తండ్రి తాను మంచి పనులను ఆచరించి తన పిల్లలు కూడా ఆచరించేటట్టు చేయాలి. మూడవ శిష్యుడు ఎవరయ్యా అంటే గురువు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, ఆ ధర్మాలను తాను ముందు ఆచరించి తనను చూసి పిల్లలు నేర్చుకునేటట్టు చేయాలి. తర్వాత శిష్యుడెవరు? నాలుగవది రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మం ఆచరిస్తారు. రాజు లంచగొండైతే ప్రజలు అదే మార్గము అనుసరిస్తారు. అందుకే యథా రాజా తదా ప్రజ అనే సూక్తి వచ్చింది. ఎవరైతే తల్లి, తండ్రి, గురువు, రాజు ధర్మాచరణలో తమ పిల్లలకు, శిష్యులకు, ప్రజలకు రోల్ మోడల్స్గా ఉంటారు, అతడు తప్పకుండా ధర్మాత్ముడవుతాడు. ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. ఈ సూత్రము ఈనాటికి అన్వయించుకుంటే మన మంత్రులు, పాలకులు నీతిగా ఉంటే వారి క్రింది అధికారులు, ప్రజలు నీతిగా ఉంటారు. మంత్రులే అవినీతికి పాల్పడితే కింద అధికారులు కూడా అవినీతికి పాల్పడతారు. కాబట్టి పెద్దలైన వారు అవినీతిని అంతం చేస్తాము అని ప్రగల్భాలు పలకటం మాని ముందు వారు ఆచరించి ఇతరులకు మార్గదర్శకం కావాలి. ఈ శ్లోకంలో ఆఖరి ప్రమాణమైన శిష్టాచారం గురించి చెప్పారు పరమాత్మ. ఓ అర్జున, శ్రేష్ఠులైన వారు ఏమేమి ధర్మములను ఆచరిస్తారో సామాన్యులు కూడా ఆయా ధర్మాలను ఆచరిస్తారు. ఎందుకంటే సామాన్య మానవులు సాధారణంగా ఆలోచించరు. తమ తల్లి, తండ్రులు, గురువులు, పెద్దలు, రాజు ఏమి చేస్తే దానిని అనుసరిస్తారు. నువ్వు రాజువు, పరాక్రమవంతుడివి, వీరుడివి. ఈ యుద్ధంలో నిన్ను, నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని నమ్ముకొని అందరు రాజులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అర్జున, అటువంటి నీవే నేను యుద్ధం చేయను అంటే ఇతర రాజులు కూడా నిన్నే అనుసరిస్తారు అర్జున. ఎందుకంటే సాధారణంగా మానవులను మంచి కంటే చెడు లక్షణాలు తొందరగా ఆకర్షిస్తాయి అర్జున. నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఈ తాత్కాలిక పిరికితనము, పారిపోయే గుణము, తప్పించుకు తిరిగే గుణము అనే చెడు మాత్రమే తొందరగా అందరినీ ఆకర్షిస్తుంది అర్జున. కాబట్టి నువ్వందరికీ ఆదర్శంగా నిలబడాలి అర్జున. ముందు నువ్వు నిలబడి యుద్ధం చేస్తే ఇతర రాజులు నిన్ను అనుసరిస్తారు. నీవే పిరికివాడివిగా పారిపోతే ఇతర రాజులు కూడా నిన్ను అనుసరిస్తారు అని ధర్మబోధ చేశారు పరమాత్మ అర్జునుడితో. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ అండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు ఈ లింక్ను షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. మీకు వీలు కాకపోతే యూట్యూబ్ ద్వారా టీవీలో కూడా పెట్టుకొని వినొచ్చండి ఎర్లీ మార్నింగు. నెక్స్ట్ 22వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు.